ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఇంకొక కొత్త సందేశంతో మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుడికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా నేను ధ్యానంకి తీసుకున్న వాక్యం ఏమంటే మత్తాయి 8వ అధ్యాయం నుంచి తీసుకున్నాను. మత్తాయి 8:5 నుంచి మేము చూసినట్టయితే అక్కడ చూసినట్టు ఆయన కపెర్నహూములో ప్రవేశించుచున్నప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ఇక్కడ జీసస్ ఒక కపెర్నహూము అనే ప్లేస్కి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఒక శతాధిపతి అక్కడ ఆయన దగ్గరికి వస్తారు. 6వ వాక్యంలో చదువుకుందాము. ప్రభువా, నా దాసుడు పక్ష వాయుముతో మిగుల బాధపడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏం చెప్తున్నారు ఆ శతాధిపతి? దేవుడా, నా దాసుడు పక్షవాదముతో చాలా కష్టపడతా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్తాడు. ఆయనను వేడుకున్నప్పుడు అక్కడ 7వ వాక్యంలో చూడండి, యేసు నేను వచ్చి వానిని స్వస్థపరచదనని ఆయనతో చెప్పగా. హల్లెలూయా. శతాధిపతి అంటే చూడండి, 100 మందికి ఒక అధికారి. ఆయన ఎవరి కొరకు వస్తాడంటే ఆయన కొరకు రాలేదు, తన ఇంట్లో ఉండే పనివాడి కొరకు ఆయన యేసయ్యని వెతుక్కొని వస్తాడు. యేసయ్య దగ్గరకు వచ్చి, నా ఇంట్లో పని చేసే ఆ పనివాడు ఏమంట పక్షవాదముతో కష్టపడతా ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు యేసయ్య చెప్తారు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను అని చెప్పగా 8వ వాక్యంలో చూడండి, ఆ శతాధిపతి ప్రభువా, హల్లెలూయా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థమవ్వబడును. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య చెప్తా ఉన్నారు, నేను ఇంటికి వస్తాను, ఆ సేవకుడిని నేను ఏం చేస్తాను, స్వస్థపరుస్తాను అని చెప్తా ఉన్నారు. కానీ ఆ శతాధిపతి ఏమంటాడు చూడండి, మీరు నా ఇంటికి వచ్చేదానికి నాకు నేను పాత్రుడను కాదు అని చెప్తా ఉన్నారు. ఎంత తగ్గింపు చూడండి ఆ శతాధిపతిలో. హల్లెలూయా. ఆయన ఒక పెద్ద పోస్టు, 100 మందికి ఒక అధికారి ఆయన. కానీ యేసయ్య చెప్తాను, నేను ఇంటికి వస్తానని చెప్తా కూడా ఆయన ఎంత తగ్గింపుతో చెప్తా ఉన్నాడు, మీరు నా ఇంటికి వచ్చేంత నాకు అర్హుడు కాదు, మీరు ఒక మాట చెప్పండి, నా సేవకుడు బాగైపోతాడు అని చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత ఒక విశ్వాసము, ఎంత ఒక నమ్మకము ఈ శతాధిపతిలో మనం చూస్తా ఉన్నాం. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. ఎక్కడ లేని ఒక నమ్మకము, విశ్వాసంని ఈ శతాధిపతిలో మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుడి నామంకి మహిమ కలుగును గాక. మేము వాక్యం చదువుతాము, కానీ చూడండి ఆ విశ్వాసము మనలో ఉందా? ఆ నమ్మకము, దేవుడి పైన నమ్మకం ఉందా? ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను చెయ్యి వదలురు అనే విశ్వాసము మీలో ఉందా? ఒక రోజు ఏమైందంట, ఒక మిషనరీ ఏం చేశారంటే ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సువార్త చెప్పడానికి ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళారు. ఎలాగ వెళ్ళాలంటే వాళ్ళు నది దాటి వెళ్ళాలి. ఆ నదిలో వెళ్ళేటప్పుడు ఆయన ఒక బోటు తీసుకొని ఒక అడవి ప్రదేశం, ఆ బోట్లో వెళ్ళి ఆ అడవి ప్రదేశంకి వెళ్ళి అక్కడ ఉండే ఆ ట్రైబ్స్కి అంతా సువార్త చెప్పారు. యేసయ్య చేసిన మిరాకిల్స్ గురించి చెప్పారు, అద్భుతాలు అన్ని గురించి అక్కడ చెప్పినప్పుడు వాళ్ళందరూ బాగా విని యేసయ్యని నమ్ముకున్న తర్వాత వాళ్ళంతా రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత ఈ మిషనరీ చెప్పారు, నాకు సమయం అయిపోయింది, నేను తిరిగి నా ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి బోటు తీసుకొని ఆయన ఇంటికి ఆ నదిలో తిరిగి వస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రైబ్స్ చూడండి, ఇవన్నీ సువార్త అంతా విన్నారు కదా, వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆ డౌట్ వాళ్ళకి తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ మిషనరీ దగ్గరికి వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ఆ మిషనరీ దగ్గరికి వెళ్ళి, మాకు ఇలాగా ఈ బైబిల్లో ఒక డౌట్ ఉంది, మీరు చెప్పాలి అని చెప్తే చూడండి ఆ మిషనరీకి చాలా ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఈ మిషనరీ వచ్చేసి ఇంత వాక్యము చెప్పి, ఇంత విశ్వాసం గురించి చెప్పి బోట్లో వస్తూ ఉన్నారు. కానీ ఆ ట్రైబ్స్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగొచ్చారంటే నడుచుకుంటూ, నది పైన నడుచుకుంటూ అక్కడికి వచ్చారంట. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్పారంట, ప్రాక్టికల్గా యేసయ్య నీళ్ళపైన నడిచారు అని విన్నారు కదా, అలాగే వాళ్ళు నీళ్ళపైన నడుచుకొని వచ్చారంట.
అప్పుడు ఆ మిషనరీ చెప్పారంట, నాకన్నా మీకే అధికంగా విశ్వాసం ఉంది, మీ దగ్గర నేను నేర్చుకోవాలి అని చెప్పారంట. హల్లెలూయా. మేము వాక్యం అంతా చెప్పేస్తాము, అన్నీ తెలుసు మనకి, కానీ దేవుడి పైన నమ్మకం ఉందా? నమ్మితేనే దేవుడు మహిమ నువ్వు చూస్తామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ శతాధిపతి చూడండి, మీరు మా ఇంటికి రావక్కర్లేదు, ఒక మాట మాత్రం చెప్పండి, నా సేవకుడు విడుదల పొందుకుంటాడు, అద్భుతం పొందుకుంటాడని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రము. ఈరోజు మీ విశ్వాసం ఎలాగుంది? ఎవరిపైన ఉంది? నిజంగా మీరు యేసయ్య పైన మీ విశ్వాసాన్ని, హల్లెలూయా, విశ్వాసాన్ని ఉంచే ఉన్నారా? ఇక్కడ చూడండి 10వ వాక్యము చూస్తాము. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో హల్లెలూయా సైనికునైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని చెప్తా ఉన్నారు. ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదని యేసయ్య చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అక్కడ 11వ వాక్యము, అనేకులు తూర్పు నుండి వస్తారు, ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చోబడుదురు అని దేవుడు అక్కడ సెలవిస్తా ఉన్నారు. అనేకులు వస్తారంట. హల్లెలూయా. అనేకులు, ఇంకా చాలా మంది రహస్యంగా దేవుని నమ్ముకొని ఉన్నారు. దేవుడు అనేకులు దేవుడి దగ్గరకు వస్తారంట. చూడలేని వారు కూడా చూడలేని వారు కూడా దేవుడి దగ్గరకు వస్తారంట. అప్పుడు చూడండి, మా నమ్మకము కంప్లీట్గా పూర్ణ హృదయంతో దేవుడి పైన పెట్టాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ప్రాణముతో దేవుడిని వెతకాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. 13వ వాక్యంలో చూడండి, హల్లెలూయా. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థ నొందెను. హల్లెలూయా. ఒక్క మాట చెప్తే చాలు అని ఇక్కడ శతాధిపతి చెప్తారు. అప్పుడు చూడండి, యేసయ్య చెప్తారు, నువ్వు వెళ్ళు, నువ్వు ఎలాగ విశ్వసించవో అలాగే జరుగుతుంది అని చెప్పారు. అదే గడియలోనే ఆ దాసుడు స్వస్థ పొందుకున్నాడంట. హల్లెలూయా. మీ విశ్వాసము ఈరోజు అధికమవును గాక. కానిది దేవుడు ఏం చేస్తారంట, మీ చేతిలో కాదు, అసాధ్యము చెప్పే కార్యం కూడా దేవుడు చేస్తారంట మీ జీవితంలో. ఏ కార్యంలో మీరు అద్భుతము ఎదురు చూస్తూ ఉన్నారో, ఇది కాదు అని చెప్తా ఉన్నారో, ఇప్పుడు చెప్పండి, నువ్వు ఒక మాట చెప్తే అవుతుంది యేసయ్య, మీరు ఒక మాట చెప్పండి అవుతుంది అని చెప్పండి. ఈ సమయంలోనే మీ హృదయం పైన చేయి పెట్టుకొని అడగండి దేవుడికి, యేసయ్య ఇది అసాధ్యము, కానీ మీరు ఒక మాట చెప్తే అవుతుందని మీరు దేవుడికి మాట్లాడండి. ఇప్పుడే మీకు విడుదల కలుగుతూ ఉంది, ఇప్పుడే మీ జీవితంలో అద్భుతం జరుగుతూ ఉంది. కఠిన కార్యంని కూడా దేవుడు మీ జీవితంలో హల్లెలూయా లేసుగా అన్ని మార్చేస్తున్నారు. హల్లెలూయా. యేసు నామంలో ఈ వాక్యము చూస్తున్న ప్రతి ఒక్క అవును తండ్రి, సహోదర సహోదరు ఎవరైనా కానీ తండ్రి, వాళ్ళు ఏ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా తండ్రి, మీరు ఒక మాట చెప్పండి తండ్రి, వాళ్ళ జీవితంలో అవును తండ్రి ఇప్పుడే విడుదల కలుగును కాక, అద్భుతాలు జరుగును కాక, వాళ్ళ మోస పరిస్థితిని మార్చగలిగే దేవుడు తండ్రి. అవును తండ్రి, అనేకులు ఆత్మహత్య చేసుకోవాలన్నారు తండ్రి, ఇప్పుడే ఆత్మహత్య, అవును తండ్రి స్తోత్రం, ఆ స్పిరిట్స్ ఇప్పుడే తండ్రి వాళ్ళని వదిలిపోయేస్తున్నాము. ఈ మెసేజ్ చూస్తున్న ఒక్కొక్క సహోదర సహోదరి వాళ్ళ జీవితంలో తండ్రి స్తోత్రం, అవును తండ్రి ఒక విడుదల, ఒక తండ్రి స్వస్థత, ఒక అద్భుతము కలుగును కాక. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి యేసుక్రీస్తు నామంలో తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన విజ్ఞాపనల కొరకు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ కొరకు ప్రార్థన వీరులు ప్రార్థన చేస్తారు.